ముఖ్యమంత్రి చంద్రబాబు కంటే ఆయన సతీమణి నారా భువనేశ్వరి పేరు మీదే భారీగా ఆస్తులున్నాయి. చంద్రబాబు పేరున ఉన్న ఆస్తుల విలువ 20.44 కోట్లయితే భువనేశ్వరి పేరున ఉన్న ఆస్తుల విలువ 648.13 కోట్లు. చిత్తూరు జిల్లా కుప్పంలో టీడీపీ అభ్యర్థిగా సీఎం చంద్రబాబు తరపున నామినేషన్ను శుక్రవారం దాఖలు చేశారు. అందులో వారిద్దరి ఆస్తులు, అప్పుల వివరాలు పేర్కొన్నారు. చంద్రబాబు పేరున 5.24 కోట్ల అప్పులు చూపించారు. చేతిలో 18,400 రూపాయల నగదుంది. ఒక అంబాసిడర్ కారు కూడా ఉన్నట్లు తెలియజేశారు. దాని విలువ 2.22 లక్షలుగా పేర్కొన్నారు. జూబ్లీహిల్స్లో ఉన్న ఇంటి విలువ 7.99 కోట్లుగా వివరించారు. ఇదే ఇంటిపై కుమారుడు లోకేష్తో కలిసి బ్యాంకులో 5.16 కోట్లు రుణం తీసుకున్నట్లు తెలిపారు. అలాగే కుమారుడు లోకేష్ నుంచి 8.89 లక్షల అప్పు తీసుకున్నట్లు నామినేషన్తో పాటు సమర్పించిన అఫిడవిట్లో వివరించారు. ఇక భువనేశ్వరి విషయానికొస్తే ఆమెకు 10 కోట్ల అప్పులున్నట్లు పేర్కొన్నారు. చేతిలో 92,700 రూపాయల నగదు ఉంటే బ్యాంకులో 15.18 లక్షల నగదు ఉంది. ఆమె మొత్తం ఆస్తుల్లో హెరిటేజ్ ఫుడ్స్ లో ఉన్న షేర్ల విలువే 545.76 కోట్లుగా ఉంది. కాగా 2 సెట్ల నామినేషన్ పత్రాలకు లక్ష్మీపురంలోని ప్రసన్న వరదరాజస్వామి, ప్రసన్న తిరుపతి గంగమాంబ ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. మధ్యాహ్నం 2:45 ప్రాంతంలో కుప్పం మార్కెట్ కమిటీ చైర్మన్ చంద్రశేఖర్ సతీమణి, మాజీ ఎంపీపీ భవానీ చేతుల మీదుగా నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారి ఓబులేస్కు అందజేశారు.